అందరికి నమస్కారం అండి. మచిలీపట్నంలో అభివృద్ధి గురించి చూస్తే మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నవ్వుకునే పరిస్థితి. అంతేకాకుండా యువత చూస్తే మచిలీపట్నం నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు, అన్న ఏంటి పేరు నాని గారిని విమర్శిస్తూ ఉంటాం, పుల్లూరేంద్ర గారిని విమర్శిస్తూ ఉంటాం అంటే మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక బీసీవై పార్టీలో జిల్లా కన్వీనర్గా ఉన్నా. ఈ రోజున రెండు పార్టీలు దోపిడీ చేస్తూ ఉన్నాయి కాబట్టి రెండు పార్టీలు అధికారంలోకి రాకుండా ప్రజలకు మేలు చేయడానికి మాత్రమే బీసీవై పార్టీ ఉంది. మరి అదేవిధంగా చూసుకుంటే కనుక ఇద్దరిని కూడా వాళ్ళు చేసిన తప్పులు గతంలో, ఇప్పుడు వీరు చేస్తున్న తప్పులు కూడా విమర్శిస్తూ ఉంటాం. మరి అందులో భాగంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ రోజున ఒక మాట మాట్లాడుతుంటే మరి ఎంతో నిప్పులు పడుతున్న నాయకులకి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మచిలీపట్నంలో లిక్కర్ అంశాలు ఈ మధ్య కొరియర్ శ్రీను గారి మాటల్లో చూసాం. అది ఎప్పటి నుంచి ఉన్నది కాదు. ఎవరెవరు బినామీలు, ఎవరెవరు వాటాలు దోచుకుంటున్నారు, సాయంత్రానికి ఎవరు పొట్లాల్లో ఇంటికి వెళ్తున్నాయి, అధికారంలో ఉన్నా లేకపోయినా ఎవరి ఇళ్ళకి వెళ్తున్నాయి అనేది కొరియర్ శ్రీను గారు చెప్పారు. ఎందుకంటే ఆ కొరియర్ శ్రీను గారు అనే వ్యక్తి ఆ ఇంట్లో మొక్క. ఆ మొక్క ఈ రోజున బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఈ రోజున ఏమేమైతే కనుక ఉన్నాయో అన్ని బహిర్గతం చేశారు. ఇవి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే, ఎవరైతే కనుక కొరియర్ శ్రీను గారు ఈ రోజున పేరు ఆరోపిస్తున్నారో ఆ వ్యక్తి ఎవరి బినామీయో, ఎవరి మనిషి అనేది తెలుసు. ఈ రోజున ఎక్సైజ్ అధికారులను అడుగుతా ఉన్నాం, మచిలీపట్నంలో మరి లిక్కర్ విషయంలోకి వచ్చేసరికి ఎక్కడి నుంచి లిక్కర్ తయారయ్యి వస్తుంది. తర్వాత వేరే దోపిడీ కూడా 40 రూపాయల నుంచి 100 రూపాయలు చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే, మచిలీపట్నంలో ఏ బ్రాండ్ అయినా ఆఫ్లు ఎందుకు దొరకమని నేను అడుగుతున్నా. ఈ రోజున క్వార్టర్కి ఆఫ్కి వచ్చేసరికి 40 నుంచి 50 రూపాయలు తేడా ఉంటుంది. ఈ రోజున ఏ వైన్ షాప్కి వెళ్ళినా మచిలీపట్నంలో ఈ సిండికేట్ వ్యాపారాల గురించి ఏ షాప్కి వెళ్ళినా వీళ్ళు క్వార్టర్లు అమ్ముతారు తప్ప ఆఫ్లు లేవంటారు. ఆఫ్లు ఎట్టి వెళ్తున్నాయి? ఈ రోజున ఎక్సైజ్ కమిషనరు ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలు సరఫరా చేస్తారు. ఏ విధంగా అంటే, క్వార్టర్లో పంపిస్తారు, ఆఫ్లు పంపిస్తారు. ఈ రోజున ఎక్సైజ్ కావాల్సింది ఏంటి? ఆదాయం కావాలి. ఆదాయం కావాలంటే ఏంటి? ప్రజలకు ఏ బ్రాండ్ కావాలనేది, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఏ బ్రాండ్ తాగుతారు, లేకపోతే వేరే చోట ఏ బ్రాండ్ తాగుతారు, ఎక్కడ ఏ షాప్లో ఎక్కువ లిక్కర్ అమ్ముతుందని చెప్పని మరి ఈ లిక్కర్ పైన ప్రతిదీ కూడా ఆరాలు ఉంటాయి. దానికి అధికారులు పనిచేస్తారు. ఎందుకు దొరకట్లా? లేదా వైన్ షాప్ నుంచి బార్ల షాపులకి వెళ్తున్నాయా? ఈ రోజున వైన్ షాపులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి బార్లు ఉన్నాయి. మరి బార్లు ఉన్నప్పుడు ఈ ఆఫులు లేకపోతే ఫుల్లులు, కొన్ని బ్రాండ్లు ఏ విధంగా బార్లకు వెళ్తున్నాయి? లేదా బార్లకు పెట్టి అక్కడ ఆఫులు దొరుకుతాయి అని చెప్పని వీళ్ళు అక్కడ 50 రూపాయలకి 100 రూపాయలకి మరి ఎక్స్ట్రా అమ్ముకుంటున్న పరిస్థితులు. ఈ రోజున ప్రతి బాటిల్ పైన QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే గతంలో నా పేరు మీద కూడా 2 షాపులు ఉండేవి. విజయవాడలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాగూరులో 2 లిక్కర్ మాటలు వచ్చినాయి. ఈ లిక్కర్ విషయాలు ప్రతిదీ కూడా నాకు తెలుసు. ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత ప్రభుత్వంలో నా దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది మరి వేరే వేరే చోట్ల ఉన్నప్పుడు అదే రోజున కమిషనర్ గారితో మాట్లాడి మరి వీరికి కూడా కొంచెం ఫేవర్గా చేసి పెట్టాం. ఈ రోజున లిక్కర్ని భ్రష్టు పట్టించి ఎవరైతే కనుక అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ రోజున శాసిస్తున్నారంటే, ప్రతి ఇంటికి ముడుపులు వెళ్తున్నాయంటే దేనికి అర్థం చేసుకోవాలి మనం. అంటే ఈ రోజున గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా అంటే మీకు మాత్రం మీ మనుషులు మాత్రం స్టిక్కర్లు ఇండికేట్ చేయాలి. అది కాకుండా ఎక్సైజ్ అధికారులు అడుగుతా ఉన్నా, ఈ రోజున నాకు లైసెన్స్ వచ్చింది, నాకు లైసెన్స్ వచ్చినప్పుడు నేను చేయాలి కదా. బహిరంగంగా చెప్తున్నారు, నాకు షాప్ లైసెన్స్ వచ్చింది, సబ్లీస్ వేరే వాళ్ళు తీసుకున్నారు. మీ చట్టంలో అది ఉందా? ఎక్సైజ్ చట్టంలో షాప్ హోల్డర్ కాకుండా వేరే వాడు చేసే చట్టం ఉందా? ఎక్సైజ్ అధికారులు అడుగుతున్నా. ఈ రోజున ఎందుకు ఈ పైన సీరియస్గా యాక్షన్ తీసుకోరు? అంతేకాకుండా ఈ లిక్కర్ అంశాలు ఇదైతే మళ్ళీ మచిలీపట్నం ట్రాఫిక్, మొన్న హౌసింగ్ బోర్డు దగ్గర చూసుకుంటే కనుక 2 మనుషులు బళ్ళు అడ్డం వచ్చి, అంటే 4 రోడ్ల జంక్షన్లో బళ్ళు అడ్డం రావడం వల్ల 2 యువకులు తలలు పగిలాయి. ఒక యువకుడు ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నాడు. మరి ఈ రోజున స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి అంటాం, ట్రాఫిక్ కంట్రోల్ ఉండదు.
అంతేకాకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏమయ్యారో తెలియదు. అంతేకాకుండా ఇంకోటి కూడా అడుగుతున్నాం, పోలీసు వాళ్ళు ప్రతి నాయుడుపేట దగ్గర చూసుకోండి, రామానాయుడుపేట చూసుకోండి, అటు రామానాయుడుపేట నుంచి రేవతి చూసుకోండి, అదే రోడ్లో స్కూల్ పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి రోడ్డు మీదకు పార్కింగ్లు, అంటే రోడ్డు మీదకు బళ్ళు వచ్చేస్తాయి. దాని గురించి పోలీసు వాళ్ళు మాట్లాడరు. ఒకవేళ పోలీసు వాళ్ళు మాట్లాడితే అధికార పార్టీ నుంచి ఫోన్లు వస్తాయి. పార్కింగ్ పైన ఉండదు, ట్రాఫిక్ పైన ఉండదు. ఎప్పుడు చూసినా మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళడం, విజయవాడ నుంచి వేరే జిల్లాలకు వెళ్ళడం, ఆ పనులు చూసుకుంటాం తప్ప మంత్రి గారు చూస్తేనేమో మరి మచిలీపట్నం ప్రజలపైన శ్రద్ధ తీసుకునే అవకాశం లేదు. ఈ రోజున ఓటేసింది మీకు దీనికా, అంటే మీరు రాష్ట్రం అంతా తిరగడానికా లేదా మచిలీపట్నం బాగు చేయడానికా? మరి 15 ఏళ్ళు పేరు నాని గారు పరిపాలించారు. పరిపాలించిన తర్వాత నేను అనుకున్నా ఏదన్నా ఇండస్ట్రీలు ఊరు పక్కన ఎక్కడో చోట ఏమన్నా పెట్టారేమో అనుకున్నాం. తెరా చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పేరు నాని గారు 15 ఏళ్ళ అధికారం చూసుకుంటే ఒక్క చోట కూడా ఒక కంపెనీ తీసుకొచ్చాడే అడగండి. ఒక్క కంపెనీ. ఇదిగో ఈ రోజున పేరు నాని గారు తీసుకొచ్చిన కంపెనీ, దీంట్లో యువకుడు ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి తెలియజేయండి. అంతేకాకుండా ఈయన ఎలాంటి మనిషి అంటే, ఇక్కడ వరమ్మాల్ అని ఒకటి ఉంది. ఆ వరమ్మాలు అంటే ఈయన కంపెనీలు తీసుకురాకపోగా ఈ వరమ్మాల్ పర్మిషన్ మరి అది 2022లో అయిపోతే టీడీపీ ప్రభుత్వం వచ్చేంత వరకు అది ఓపెన్ కాని పరిస్థితి. అంటే దేనికోసం, ఎవరికి అంటే సంచులు కావాలా, ముడుపులు కావాలా, ఏది ఓపెన్ చేసుకోవాలన్నా ఈ రోజున మీ ఇంటికి ముడుపులు సంచులు పంపిస్తే కానీ ఓపెన్ కాని పరిస్థితి. ఈరోజు దాంట్లో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ పనిచేస్తున్నారు? దాదాపుగా 100 మంది పనిచేస్తున్నారు కృష్ణా జిల్లాలో ఉన్నవాళ్ళు. మరి ఇలాంటి కంపెనీలు ఒక కంపెనీ అయినా తీసుకొచ్చాడని చెప్పి పేరు నాని అడుగుతున్నా. ఇలాంటి కంపెనీ ఒక్కడైనా తీసుకొచ్చారని చెప్పి కులరేంద్ర గారిని అడుగుతున్నా. ఈ రోజున రాష్ట్రంలో మచిలీపట్నంలో ఎమ్మెల్యేలు అయ్యామంటే కనుక దాచుకోవడం తప్ప, లేదంటే కనుక అంతకుముందు గతంలో చూసాం పేరు నాని ఇంత దోచామని చెప్పి కులరేంద్ర గారు అంటారు. మరి కులరేంద్ర గారు పేరు నాని దోచామని చెప్పి ఎంత అంటారు. ఆ లెక్కలు చూసుకుంటే కనుక ఆస్తులు చూస్తే 1000 కోట్లు దాటిపోయింది. ఈ 2 అంశాలు ఈ మధ్యన ఎందుకు ఎత్తట్లేదంటే, కులరేంద్ర గారు మాట్లాడితే పేరు నాని గారు బట్టలు తీసేస్తున్నారు, పేరు నాని గారు మాట్లాడుతుంటే కులరేంద్ర గారు బట్టలు తీసేస్తున్నారు. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే బందర్ ప్రజలకు ఒకే వీళ్ళంతా సంపాదించారనమాట అనే పరిస్థితుల్లో మచిలీపట్నం ఉంది. ఎప్పటికైనా కానీ మీ అందరికి తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా ఇప్పుడున్న కులరేంద్ర గారైనా మారి మచిలీపట్నం ట్రాఫిక్ పైన అన్ని అంశాలపైన సమీక్ష చేసి ముఖ్యంగా మచిలీపట్నం ట్రాఫిక్ నియంత్రించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం.